శివాయ గురవే నమః. జై శ్రీమన్నారాయణ. మనము కార్తీక పురాణంలో వశిష్ఠుడు మరలి చెప్పడం ప్రారంభించాడు. ఓ జనక మహారాజా వినుమయ్య, కార్తీక మాసమునందు పాప క్షయము కొరకు పుణ్యము చేయవలను. పుణ్యము చేత పాపము నశించుటయే గాక పుణ్యము అధికమగును. కార్తీక మాసమునందు హరి సన్నిధిలో భగవద్గీత పారాయణము చేయడం ద్వారా పాము తన కుబుసం నుండి ఏ విధంగానైతే విడిచి వస్తుందో అదే విధంగా మనుష్యుడు పాపముల నుండి విముక్తుడవుతాడు. కార్తీక మాసమునందు తులసి దళములతోను గాని తెల్లని నల్లని గన్నేరు పూలతో హరిని పూజించిన ఎడల వైకుంఠమునకు తప్పకపోయేదడు అని వశిష్ఠుడు జనక మహారాజు గారితో చెప్తున్నాడు. కార్తీక మాసమునందు భగవద్గీతలోని 10వ అధ్యాయము 11వ అధ్యాయమును హరి సన్నిధిలో పారాయణం చేసిన వాడు వైకుంఠలోకానికి అధిపతియగును. హరి సన్నిధిలో శ్లోకము గాని శ్లోక పాదము గాని పారాయణము చేసిన వారును విన్నవారును కర్మబంధ వినుర్ముక్తులవుతారు. ఈ మాసమునందు శుక్లపక్ష వనభోజనము చేసిన వారికి సమస్త పాపములు నశించిపోవును. కార్తీక వనభోజనము చేసేటటువంటి విధానము ఇక్కడ వశిష్ఠ మహర్షి జనక మహారాజు గారితో చెప్తున్నాడు. ఈ వనభోజనాలు ఏ విధంగా చేయాలో చెప్తాను జనక మహారాజా విను అనేసి, అనేక జాతి వృక్షాలతో కూడి ఉన్నటువంటి వనములో ఉసిరిక వృక్షము వద్ద శాలగ్రామము గంధ పుష్ప అక్షితదులతో పూజించి శక్తి కొలది బ్రాహ్మణులను పూజించి వారితో కలిసి భుజించవలను. తర్వాత వారికి దక్షిణ తాంబూలాలను ఇచ్చి నమస్కరించవలను. ఈ విధంగా కార్తీక మాసమునందు వనభోజనము చేసిన ఎడల ఆ కాలమునందు చేసిన సమస్త పాపాలు నశించి విష్ణులోకమునందు సుఖముగా చేరెదరు. కాబట్టి కార్తీక మాసమునందు వనభోజనము ఆచరించవలను. ఉసిరిక చెట్టు క్రింద పురాణ కాలక్షేపము చేయడము చాలా మంచిది. ఈ పురాణ శ్రవణము వలన ఎలుక రూపము నశించి నిజ రూపమును పొంది బ్రాహ్మణ యువకుని కథ చెప్పదను విను జనక మహారాజా అని చెప్పి జనక మహారాజు గారితో వశిష్ఠ మహాముని చెప్తున్నాడు. మోక్షమును పొందినటువంటి ఒక ఎలుక కథ జనక. ఓ జనక మహారాజా, కావేరి తీరమందు దేవశర్మ అనేటటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని యొక్క కొడుకు పేరు శివశర్మ. చిన్నప్పటి నుండి గారాభంగా పెరిగిన వాడై పెద్దలయందు భయము భక్తి లేకుండా వాడై దుష్ట సాంగత్యము వలన చెడ్డవాడు అనేటటువంటి పేరుని తెచ్చుకున్నాడు. ఒకనాడు దేవశర్మ తన కొడుకుని పిలిచి, నాయనా శివశర్మ, నీ వల్ల విసికెత్తిపోయినటువంటి ప్రజలు, గ్రామ ప్రజలందరూ కూడా నన్ను పిలిచి నిలదీస్తున్నారు. నీ యొక్క కొడుకు యొక్క దుర్బుద్ధి ఏమిటి, ఈ విధంగా చేస్తున్నాడు ఏమిటి అని. కాబట్టి నీ పాపాలన్నీ కూడా పోగొట్టుకోవడానికి, మంచి బుద్ధి కలగడానికి కావేరీ తీరము అందు శివకేశవులని ఆరాధించిన ఆయన ఈ యొక్క కార్తీక మాసమునందు కార్తీక స్నానాన్ని ఆచరించి ఆ శివకేశవుల యొక్క అనుగ్రహాన్ని పొందు అని చెప్పేసి హితబోధ చేశాడు. అది విన్నటువంటి శివశర్మ, తండ్రి, శరీరమునకు పట్టినటువంటి మురికి పోవడానికి స్నానం చేస్తారు, కానీ అసలు మురికే పట్టని ఈ శరీరానికి స్నానముతోని ఏం పని? అది కాక స్నానము చేయడానికి కావేరీ వరకు వెళ్ళవలసిన అటువంటి అవసరం ఏముంది నానా? ఓ తండ్రి, నీవు చెప్పినట్లు వేకువనే స్నానము ఆచరించిన ఎడల నిద్ర చాలక ఆరోగ్యము క్షీణించును. దేవాలయమునకు వెళ్ళుట, దీపములను వెలిగించుట వలన నూనె దండగా తప్ప ప్రయోజనము శూన్యము. కనుక ఇప్పటి వ్యర్థపు మాటలను ఇకపై చెప్పకు అని సమాధానం ఇచ్చాడు. శివశర్మ చెప్పినటువంటి సమాధానాన్ని విన్నటువంటి దేవశర్మ చాలా చాలా కోపానికి గురయ్యి, ఓ దుర్మార్గుడా, కార్తీక మాసమును ఇంత అవమానిస్తావా? విశిష్టమైనటువంటి ఈ యొక్క కార్తీక మాసాన్ని చులకనగా మాట్లాడతావా? అడవిలో చెట్టు తొర్రల యందు మిగిలిన జీవితం అంతా గడుపుగాక అని చెప్పేసి శపిస్తాడు. ఎన్నడూ లేని విధంగా తండ్రి కోపించిన తీరును చూసినటువంటి శివశర్మ భయపడి తండ్రి పాదములపై పడి, క్షమించు, శాప విమోచనమేమి అని ప్రార్థిస్తే అప్పుడు దేవశర్మ, నాయన, శాపమును అనుభవించక తప్పదు. నా శాపమున నీవు ఎలుకగా ఉన్నప్పుడు కార్తీక మహత్యమును విని మరలా నీ పూర్వదేహమును పొందెదవుగాక అని చెప్పాడు. తండ్రి శాపవశమున కావేరీ తీరమందు ఉన్నటువంటి అడవిలోగా చెట్టు తొర్రలో ఎలుక రూపంలో నివాసం ఉన్నటువంటి శివశర్మ తన శాప విమోచనానికై ఎదురు చూస్తూ ఉన్నాడు. కాలం గడుపుచూ ఉన్నాడు. ఒకనాడు విశ్వామిత్ర మహర్షి తన శిష్యులతో కలిసి కావేరీ నదిలో కార్తీక స్నానాన్ని చేయుటకు బయలుదేరి శివశర్మ ఎలుకగా నివసించు ఉన్నటువంటి చెట్టు క్రింద విశ్రాంతికై కొంతసేపు కూర్చొని ఆ సమయమునందు శిష్యులకు కార్తీక పురాణము చెప్పుట మొదలు పెట్టాడు.
ఇంతలో ఎలుకగా ఉన్నటువంటి శివశర్మ వారి వద్ద గల పూజా ద్రవ్యాల్లో తినుబండారం ఏదైనా దొరుకుతుందని చెట్టు తొర్ర నుండి బయటకు వచ్చి నక్కి ఉన్నాడు. ఇంతలో మనుష్యుల అలజడి విన్నటువంటి ఒక కిరాతకుడొకడు వారు బాటసారులని ధనము అపహరించవచ్చని దగ్గరికి వెళ్లి చూస్తే ఆ మునీశ్వరులను చూసి చటికిన పడ్డాడు. ఆ విధంగా ఎలుక రూపంలో ఉన్నటువంటి శివశర్మ మరియు కిరాతకుడు విశ్వామిత్ర మహర్షి చెబుతున్నటువంటి కార్తీక మహత్యమును వినగలిగారు. ఆ తర్వాత పురాణమంతయు విన్న కిరాతకుడు వారికి నమస్కరించి తన పల్లెకు చేరిరి. అదేవిధంగా శివశర్మ తన ఎలుక రూపమును విడిచి బ్రాహ్మణ రూపమును పొంది ముని పుంగవ తమ దయ వలన ఈనాటికి మూషిక రూపము నుండి ముక్తి పొందాను అని తన పూర్వజన్మ వృత్తాంతము చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఓ జనక మహారాజా, ఇహపర సుఖములను పొందుటకు ఈ కార్తీక పురాణము చదివి ఇతరులకు వినిపించుట మంచిదయా అని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి ఈ యొక్క కార్తీక పురాణాన్ని తప్పనిసరిగా అందరూ కూడా విని ఈ యొక్క కార్తీక పురాణాన్ని తెలుసుకొని ఇంకొక నలుగురికి చెప్పడం ద్వారా కూడా వారికి చెప్పినందుకు మీకు, వింటున్నందుకు వాళ్ళకి కూడా శివకేశవుల యొక్క అనుగ్రహం ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. శివాయ గురవే నమః. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు ఈ యొక్క కార్తీక పురాణము ఇది 5వ అధ్యాయము. ఇంతకు ముందు 1, 2, 3, 4 అధ్యాయాల వరకు అప్లోడ్ చేసి ఉన్నాను. కాబట్టి అవి కూడా చూసి ఈ యొక్క కార్తీక పురాణం మొత్తం కూడా తెలుసుకోండి. జై శ్రీమన్నారాయణ. శివాయ గురవే నమః.